ఈ ప్రపంచంలో మనిషి జన్మించడం ఒక ఫేట్. కానీ ఎవరు ఎక్కడ జన్మిస్తారో, ఎవరు ఎలా ట్రీట్ చేయబడతారో అది సొసైటీ డిసైడ్ చేస్తుంది. అలా మహాభారతంలో కర్ణుడి కథలో చూసాం మనం. కర్ణుడు ఒక మహావీరుడు, ఒక మంచి మనిషి. కానీ ఎవరూ రికగ్నైజ్ చేయని ఒక వీరుడు. అంటే గుర్తింపు లేని వీరుడు అని. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక ఫర్గాటన్ హీరో గురించి, కర్ణ. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్‌కి మొదటిసారి వచ్చినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. కర్ణుడు కుంతీదేవికి జన్మించాడు. అదేంటి, కుంతీదేవి పాండవుల యొక్క తల్లి కదా, మరి కర్ణుడి తల్లి ఏంటి అంటే, దుర్వాస మహర్షి కుంతీ సేవని మెచ్చి కుంతీకి ఒక వరం ఇచ్చారు. అది ఏంటి అంటే, తను ఏ దేవుణ్ణి తలుచుకొని పిలిస్తే వెంటనే ఆ దైవం ప్రత్యక్షమై ఒక పుత్రుని వరంగా ప్రసాదిస్తారు. అప్పుడు అది నిజమో కాదో అనే సందేశంతో కుంతి నదీ సమీపన ఒకసారి ఆ వరాన్ని ట్రై చేసింది. అలా సూర్యభగవాన్ని తలుచుకున్నారు కుంతీమాత. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీకి ఒక పుత్రుణ్ణి ఇచ్చారు. అతనే మహావీరుడు కర్ణుడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే, అప్పటికి కుంతీకి పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందే పుత్రుడు ఉంటే సమాజం ఏమనుకుంటాదో అనే ఆలోచనతో కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలింది కుంతీమాత. అలానే తమ బిడ్డకి పూర్తి రక్షణ మీరే అని సూర్యభగవానుని వేడుకుంటుంది. ఈ విధంగా కర్ణుడికి కవచకండరాలు వరంగా వచ్చాయి. అలా ప్రవాహంలో కొట్టుకు వెళ్లిన కర్ణుడు అధిరథ అనే సారథునికి దొరికారు. అధిరథ మరియు రాధ కర్ణుణ్ణి తమ సొంత పుత్రుడిలా పెంచారు. అధిరథ ఒక రథసారథి. అందుకే కర్ణుణ్ణి అందరూ సూతపుత్రుడు అని పిలిచేవారు. కర్ణునికి ఆర్చరీలో ఆసక్తి ఎక్కువగా ఉండటం వలన నేర్చుకోవాలనే తపన పడేవాడు. అలా ట్రైనింగ్ కోసమని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళగా నువ్వు సూతపుత్రుడివి అని రిజెక్ట్ చేశారు. ఇక్కడ కూడా క్యాస్ట్ అడ్డం వచ్చింది అతనికి. తరువాత పరశురామ ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి శిక్షణ తీసుకున్నారు కర్ణుడు. సో కర్ణుడు అలా ఎన్నో విద్యలు పరశురామ దగ్గర నుంచి నేర్చుకొని గొప్ప వీరుడిలా తయారయ్యాడు. కానీ నిజం ఎన్నల్లో దాగదు. పరశురామ ప్రభు నిజం తెలుసుకొని నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నాకు అబద్ధం చెప్తావా అని కోపంతో కర్ణుడిని శపించారు. అత్యంత అవసరమైన సమయంలో నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఏమాత్రం గుర్తుకు ఉండదు అని శపించారు పరశురామ ప్రభు. సో ఇలా ఒక్క అబద్ధంతో కర్ణునికి యుద్ధంలో చివరికి చావు తీసుకొచ్చింది. ఇది అతని ఫేట్. తర్వాత ఎన్నో విద్యలు నేర్చుకొని ఉన్నా తన సత్తాని ప్రదర్శించే ఛాన్స్ ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. కారణం కులం. కానీ ఒకరోజు హస్తినాపుర మహాసభలో అర్జునుడి చేతిలో యువరాజులందరూ ఓడిపోయారు. అప్పుడు కర్ణుడు వచ్చి నేను అర్జునుడిపై గెలుస్తా అనే స్టేట్మెంట్ అందరి ముందు ఇచ్చాడు. అప్పుడు కూడా కులం కారణంగా అందరూ హేళన చేయగా దుర్యోధనుడు కర్ణుడి సామర్థ్యానికి ఒక రాజ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చి యుద్ధంలో పార్టిసిపేట్ చేసేలా కింగ్ని చేశాడు. అందుకే కర్ణుడికి అంగరాజు అని కూడా పిలిచేవారు. ఒక మనిషికి సన్మానం ఇవ్వడం ఎంత పవర్ఫుల్ అంటే దుర్యోధనుడు ఏకంగా కింగ్నే చేశాడు కర్ణుడిని. అంతేకాదు మహాసభలో పాండవులతో పాటు మరియు ఎందరో రాజుల పక్కన నిలబడే లెవెల్కి తీసుకెళ్లాడు కర్ణుడిని. ఆ రోజు నుంచి కర్ణుడికి దుర్యోధనుడు ఒక మంచి మిత్రుడయ్యాడు. అంతేకాదు తన జీవితం మొత్తం దుర్యోధనునికి అంకితం చేసేశాడు. ఈవెన్ వారిలో కూడా కర్ణునికి తెలుసు కౌరవులు చేసేది తప్పు అని, అధర్మం అని. కానీ ఒక మిత్రుడిగా ఇచ్చిన మాట ప్రకారంగా అధర్మానికి కూడా కారకుడయ్యాడు కర్ణుడు. ఈ విధంగానే తన పాపాన్ని చెరుపుకోవడానికి ఎన్నో దాన ధర్మాలు కూడా చేశాడు కర్ణుడు. సో ఇలానే దానవీర శూరకర్ణ అని కూడా పిలువబడేవాడు. అయినా సరే కొంతమంది తన దగ్గర నుంచి ఎటువంటి దాన ధర్మాలు స్వీకరించేవారు కాదు. దానికి కారణం అతను సూతపుత్రుడు అనే ఒక కారణం. ఇలా సొసైటీ కర్ణుడిని ఇన్సల్ట్ చేసినా అతను సొసైటీని వదిలి తన హార్ట్తో యుద్ధం చేశాడు. యుద్ధం జరిగే ముందు ఒకరోజు ఇంద్రుడు ఒక ఋషిలా కర్ణుడి దగ్గరకు వచ్చి తన కవచకండరాలు దానంగా అడిగాడు. కర్ణునికి తెలుసు అవి లేకుంటే చనిపోతాను అని. కానీ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చింది ఇంద్రుడు అని తెలిసి తన కవచకండరాలు దానంగా ఇచ్చేశాడు కర్ణుడు. కానీ యుద్ధ సమయంలో పరశురామ ప్రభు శాపం ప్రభావించింది. రథం భూమిలో దిగిపోయింది. తన విద్యను మర్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఇదే సమయం అర్జున వెంటనే బాణం వెయ్యి అని అనగా వెంటనే అర్జునుడు కర్ణునిపై బాణం వేశాడు. సో ఈ విధంగా బలహీనపడ్డాడు. ఒక వీరునికి రక్షణ లేకపోవడం, ఫేట్, కర్స్, సొసైటీ మొత్తం కలిసి కర్ణుని వదిలేశాయి. చివరి క్షణంలో కర్ణ కుంతి తమ ధర్మనిచ్చే తల్లి అని నిజం తెలుసుకున్నాడు. నీవు నా తల్లివి అయినా సరే నేను నా స్నేహితుణ్ణి వదలను అని చెప్పాడు. అందుకే అందరూ అంటారు కర్ణుడు లాంటి స్నేహితుణ్ణి సంపాదించుకోండి అని. కన్క్లూజన్ ఏంటి అంటే ఈరోజు చాలామంది కర్ణుడిలా ఉంటున్నారు, బోర్న్ విత్ ఫైర్. కానీ సొసైటీని నమ్మి తన వాల్యూని మర్చిపోతున్నారు. లో క్యాస్ట్, పూర్ ఫ్యామిలీ, రిజెక్షన్స్, స్ట్రగల్స్ ఇవన్నీ మనల్ని డిఫైన్ చేయవు. కర్ణుడు మనకు ఒక గొప్ప లెసన్ ఇచ్చాడు. నువ్వు ఎవరు అని సొసైటీ చెప్పదు, నీకు తెలియాలి. సపోర్ట్ లేకపోయినా సింపతి కోసం ఎదురు చూడకూడదు.
సెల్ఫ్ వర్త్‌ని నీకు నువ్వే ఇచ్చుకోవాలి. ఈ సొసైటీకి వెనక ఉండవచ్చు. కానీ నిజం వెనక ఉండకూడదు. కర్ణుడు సొసైటీలో గెలవకపోయినా చాలామంది మనసులు గెలిచాడు. ఈ జనరేషన్‌లో మనం కూడా కర్ణుడు లాంటి వీరుడు అవ్వాలి అంటే మనం కూడా సిట్యుయేషన్స్ కాదు, క్యారెక్టర్‌కి వాల్యూ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తీ అని అనిపిస్తే ఇప్పుడే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.